పొరపాటు చేసి దారి తప్పిపోయి అటువంటి వారు అనుభవించే శ్రమలు అది వివరించలేనిది, వర్ణించలేనిది. అటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళుచున్న వారికి మాత్రమే దాని సీరియస్నెస్ తెలుసు. దేవుని కొరకు కనిపెట్టి ఉంటే బాగుండు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇంకా కొంచెం ఓపిక పెడితే బాగుండు, దేవుడు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేసేవాడు అని గుర్తించి ఆయన కోసం కనిపెట్టడం అనేటువంటిది గొప్ప ధన్యత. దైవ సేవకులు మాట్లాడే మాటలు ఉసురికాయ నోట్లో వేసినప్పుడు వచ్చిన ఫీలింగే ఉంటుంది స్టార్టింగ్లో. ఇదంతా చేదు మాటలు, ఇదంతా వార్నింగ్స్, ఇవన్నీ గట్టిగా చెప్పేటువంటి మాటలు, ఇవన్నీ మనకి ఇష్టం ఉండదు. మనకు పాలిష్ మాటలు ఇష్టం. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఫ్లోయింగ్. నిన్నటి పాపం, మొన్నటి పాపం, ఈరోజు పాపం, రేపటి పాపం అన్ని కడగబడడానికి గ్రేస్ ఈజ్ ఫ్లోయింగ్ అని చెప్తే మీరు సంతోషిస్తారు. దట్స్ వెరీ డేంజరస్. యూ నీడ్ టు హ్యావ్ గాడ్స్ గ్రేస్. ద సేమ్ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ ఒబీడియన్స్ ఆల్సో. దేవుని వాక్యములో ఆయన వాక్యానుసారంగా నడిచిన వారందరినీ దేవుడు ఆశీర్వదించారు. యోసేపు తప్పు చేయకుండా శిక్ష అనుభవించి జైలు పోయాడు. దేవుడు అతని ప్రధానమంత్రిగా హెచ్చించి లోకమంతటికి ఆయనను ఒక సాక్షిగా నిలబెట్టారు. నీవు దేవుని కొరకు ఆశ కలిగి, దేవుని కొరకు భక్తి కలిగి, దేవుని చిత్తం నెరవేర్చు జీవించుచున్న వ్యక్తివైతే కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, బెదిరింపులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిన్ను లేవనెత్తడం ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. నిన్ను కష్టపెట్టిన వారిని సిగ్గుపరచినట్లు దేవుడు నీకు ఘనత ఇచ్చే దినములు రాబోచున్నది. సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టవలసినటువంటి అవసరత ఉంది.